బిడ్డ ఇంకొకసారి ఆ స్క్రైబ్ ఈ స్క్రైబ్ పేరుతో మాట్లాడే ప్రయత్నం చేస్తే పక్కా దాడులు గ్యారెంటీ జరుగుతాయి. పక్క నేను హోమ్ మినిస్టర్ చెప్పొద్దు, కానీ నీ అరాచకం పెరిగిపోతుంది. దాదాపు 100 సోషల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని అడ్డదారిలో సంపాదించిన పైసలు వాళ్ళకి వెచ్చించి వాటి ద్వారా ఏదో చేయాలని చూస్తున్నావు. ఏం కాదు, దాంతో చేస్తున్నావు. అధికారానికి వచ్చినావా? ఉన్న సీట్లు వీకినాయి. నేను మా కార్యకర్తలు కూడా చెప్తున్నాను. నేను ఈ కేసీఆర్ కొడుకు యూట్యూబ్ ఛానల్ వేదికగా తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నాడు, తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఎక్కడికక్కడ అడ్డుకోని దొరికిన అడ్డుకోని చలో కేసులు అయితే కేసులు అని. అరే మోడీ గారు మీ ఇష్టం వ్యాఖ్యలు చేస్తారు. హోమ్ మినిస్టర్ చెప్పొద్దు నేను, కానీ నువ్వు నీ హద్దు మీరిపోతున్నావు. నువ్వు పక్కా ఉంటా, పక్కా 100% ఉంటా. కరీంనగర్ వేదిక రెడీ, నేను వేదిక ఏర్పడేస్తాను. నేను కేసీఆర్ కొడుకు చెప్తాను, పక్క చెప్తాను. నేను చెప్తున్నా సీఎం రమేష్ గారు రమ్మంటా. నేను సీసీ ఫుటేజ్తో సహా 10 సంవత్సరాల నుంచి కాంట్రాక్టులతో సహా, నువ్వు చంపిన కమిషన్లతో సహా, నువ్వు పాల్పడ్డ అవినీతితో సహా అన్ని తీసుకొని ఆయన వస్తానని రెడీ ఉన్నాడు. నువ్వు ఎప్పుడొస్తావో టైము డేట్ ఫిక్స్ అయ్యి నువ్వు మళ్ళీ దీన్ని తప్పించి ప్రజల దృష్టి మళ్లించడానికి, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేయడానికి నువ్వు మళ్ళీ వేరే పెడితే నేను పబ్లిక్ క్షమించాను. మెయిన్ డేట్ అయితే రాడు కదా ఆయన. ఏ డేట్ అంటే ఆ డేట్ రెడీ. నేను సీఎం రమేష్ గారు రమ్మని బాధ్యత పక్క ఏ బాధ్యత తీసుకుంటా, పక్క 100%. అన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మూడదానికి గిదే మీరు చేసిరన్న. మూడదానికి ఏం చేశారు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంకుమం వచ్చారు. బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కుంభం. ఇవాళ వాస్తవం బయటపడేది లేదా? ఇది మేము మొత్తుకొని కాదనంటే వదికు మీడియా ఇవ్వబడుతుంది, ఊళ్ళలో ప్రచారం చేస్తుంది. మా కుంభములకి వేయాలి. ఇంకా దరిద్ర పాడుతో మేము పెట్టుకుంటామంటే కూడా వినపోతుంది మీరు. ఇలా వాస్తవాలు బయటపడ్డాయా లేదా? ఇప్పుడు మళ్ళీ మన కొత్త దుకాణం పడుతుంది, మళ్ళీ టీడీ పనబడుతుంది. మళ్ళీ మేము తెలంగాణ రాష్ట్రంలో మేము అహంకారంతో చెప్తలేము. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ స్వతగా పోటీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారి చరిష్మా, నరేంద్ర మోడీ గారు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఏ విధంగా నిర్ణయించుకున్నారో అతి తక్కువ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేకత చూరకున్నది. కాబట్టి ప్రజల లోపల చర్చ జరుగుతున్నది ఆల్రెడీ. ఏమనంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలి. అందరికీ ఇచ్చాం అధికారం, బీజేపీకి ఇద్దాం అవకాశం. అందరికీ ఇచ్చాం అధికారం, బీజేపీకి ఇద్దాం అవకాశం అనేటువంటి ఆలోచనతో ప్రజలు ఉన్నారు. కాబట్టి తప్పకుండా మేము ఈ ఎన్నికల్లో గెలవబోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మేము గెలవబోతున్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు ఎందుకు గెలవబోతున్నాం అంటే నాకు క్లారిటీ చెప్పురాను మీరు. రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది చెప్పండి. చెప్పరానయ్యో, రాష్ట్ర ప్రభుత్వము ఈ ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తున్నది? ఏ నిధులు? మరి కేంద్రంలోకి వచ్చినంత మరి ఓట్లు ఎవరికి వేయాలి? మాకేయాలి కదా. కేంద్ర నిధుల కోసమే ఎన్నికలు జరుపుతున్నారు. మరి ప్రజలు ఓలో ఒకటి ఇచ్చే నిధులు ఇచ్చే కేంద్రాన్ని కొట్టేస్తారా, రాష్ట్ర ప్రభుత్వం కొట్టేస్తారా? ఇక డైరెక్ట్ ఇప్పుడు మీరు అన్నారా లేదా కేంద్ర నిధులు అని చెప్పండి. ఇవాళ గ్రామాల్లో చర్చకి అదే జరుగుతుంది అన్నారు. కేంద్రం నిధుల కోసం మాత్రమే వీళ్ళు ఎన్నికలు పెడుతున్నారు. కాబట్టి నిధులిచ్చే కేంద్ర ప్రభుత్వ పార్టీ అయినా భారతీయ జనతా పార్టీకి ఓటేయాలని చెప్పి మీకు అప్పీల్ చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఏడుస్తున్నది. ఇస్తుంది పోతాయి, ఇస్తలేరు కాబట్టి బాధ కదా. ఇప్పుడు అందుకే అయిపోయినాం మేము. ఇప్పుడు అందుకే ఏం చెప్పినామంటే వాళ్ళు ఏమంటారు, స్టాఫ్ లేరు సార్ అంటున్నారు, టెక్నీషియన్స్ ఎక్స్పర్ట్స్ లేరు సార్. మేము ఉన్న వాటిలో మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఇక్కడ టెక్నీషియన్స్ లేకపోవడం ఇబ్బంది వస్తుంది. అందుకే చెప్పినాను దీన్ని మెయింటెనెన్స్ ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అందుకే వారు మొత్తం పూర్తిగా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పినా తప్పకుండా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి గారితో మాట్లాడతా. కేంద్ర ప్రభుత్వం నుంచి ఏం చేయడానికైనా మేము సిద్ధం. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆ స్థాయిలో సిబ్బంది విషయంలో కానీ, ఇక్కడ డాక్టర్స్ విషయంలో కానీ వారు సహకరించే ప్రయత్నం చేయాలని కోరుతాం.